మేము పారిశుద్ధ కార్మికులం, కొంతమంది సఫాయి కార్మికులమని చెత్త వాళ్ళని కూడా అంటారు. మేం పుట్టుక ద్వారానో కులం ద్వారానో ఈ పనిని ఎంచుకోలేదు. ఇది ధర్మంగా మా పుట్ట నింపుకోవడానికి చేస్తున్న ఉద్యోగం. మీరు చీదరించుకున్నా మేము చేస్తున్నది సమాజ సేవే. మీ వీధులు, పార్కులు, రోడ్లు, ఆసుపత్రులు, మురికి కాలువలు శుభ్రంగా ఉంచడానికి చేస్తున్న వ్యవసాయం మాది. మీరు కేవలం 4 గోడల్ని ఇల్లుగా అనుకుంటారు. మేము ఈ సమాజం మొత్తం మా ఇల్లుగా భావిస్తాం. కరోనా సమయంలో మీరు భయపడి ఇంట్లో కూర్చున్న మా ప్రాణాలను లెక్క చేయకుండా సేవ చేశాము. మీ ఇంటి చెత్త బుట్ట మూత తీయడానికి కూడా ఇష్టపడని మీరు అలాంటి చెత్తతో జీవనం గడుపుతాము. మురికి కాలువ పక్క నుంచి వెళ్తూ ముక్కు మూసుకునే మీరు అదే మురికి కాలువలో దిగి మీకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండడానికి మేము రోగాల బారిన పడతాము. చాలాసార్లు ఆ వాసనకు అన్నం కూడా తినాలనిపించదు. ఇంటికి వెళ్ళాక పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకోలేము. ఇవన్నీ మీరు గుర్తించరు, కానీ నెలకొకసారి టీ డబ్బులు అడిగితే లెక్కలు కడతారు. ఒక జ్యూస్ తాగే పైసలిచ్చి మమ్మల్ని చెత్తవాళ్ళు అని పిల్లల చేత పిలిపిస్తారు. ఇవే డబ్బులు మీకిస్తాము, మీరు పని చేయగలరా? మమ్మల్ని గుర్తించండి, అవమానించకండి. ఇట్లు మీ సఫాయి సేవక్.